ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ ఉప్పునిప్పులా ఉంటారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో అధికార ప్రతిపక్షాలు కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఉంటుంది. ఇప్పటికే రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాల వేళ ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 88 నిమిషాల భేటీ ఢిల్లీలో పొలిటికల్ హీట్ను పెంచింది. కేవలం ప్రధాన సమాచార కమిషనర్ నియామకమే ఎజెండా అనుకున్న సమావేశం ముగిసేసరికి 8 మంది సమాచార కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్ వరకు చర్చ జరిగిందని పార్లమెంటు కారిడార్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సిఐసి, ఎన్నికల కమిషన్, విజిలెన్స్ విభాగం వంటి ముఖ్యమైన రాజ్యాంగ సంస్థలలో ఉన్న అధికారుల ఎంపిక కోసం ఏర్పాటయ్యే ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, ఆయన నామినేట్ చేసిన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు పాల్గొంటారు. ఈసారి కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. మధ్యాహ్నం 1 గంటకు రాహుల్ గాంధీ పీఎంఓ చేరుకోగా భేటీ 1:07 ప్రారంభమైంది. కానీ సమావేశం సుదీర్ఘంగా సాగడం పార్లమెంటులో ఆసక్తిని రేకెత్తించింది. 88 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన రాహుల్ గాంధీ చర్చ ఒక్క సిఐసి నియామకంతో ముగియలేదని, మొత్తం 8 మంది సమాచార కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్ నియామకాలపై కూడా అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పలు నియామకాలపై అభ్యంతరాలు తెలిపామని, లిఖితపూర్వకంగా సమర్పించానని రాహుల్ అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఇటువంటి సమావేశాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. గతంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సందర్భాల్లో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం సిఐసిలో 8 ఖాళీలు ఉండటం వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సెప్టెంబర్ 11న హీరాలాల్ సమారియా పదవి విరమణ చేసినప్పటి నుంచి ప్రధాన సమాచార కమిషనర్ స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన 2 కమిషనర్లు ఆనంది రామలింగం, వినోద్ తివారీ ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సిఐసి వెబ్సైట్ ప్రకారం 30,838 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన 88 నిమిషాల భేటీ నియామకాల ప్రక్రియపై కొత్త రాజకీయ సమీకరణలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.